అన్న కొంతమంది గురువులు టచ్ చేస్తారు కదా, టచ్ చేస్తే ఎనర్జీ ఫామ్ అవుతుందని ఒకటి ఒకటి ఉంది. అది నిజంగా టచ్ చేస్తే ఎనర్జీ ఫామ్ అవుతుందా? అంటే ఎనర్జీ ఫామ్ అవడం అంటే ఏంటిది? ఎనర్జీ ఏంటిది? టచ్ చేసేవాళ్ళు ఏం చెప్తారనేది నా దృష్టిలో చాలా చిన్న విషయం. ఎలా టచ్ చేస్తున్నారో చాలా పెద్ద విషయం. ఓకే. ఇప్పుడు మన హ్యూమన్ ఎక్స్పీరియన్సెస్లో మోస్ట్ ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్ టచ్చే. ప్రతి మనిషి టచ్ కోరుకుంటున్నాడు. ఒక చిన్న బిడ్డ ఉంది, వాళ్ళ మదర్ టచ్ అవగానే రిలాక్స్ అవుతుంది. సో బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ కూడా టచ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. దాంతోపాటుగా ఒక ఎనిమల్ కానీ ఒక చెట్టు కానీ స్పర్శకి స్పందిస్తుంది ఒక ఆర్గానిజం. ప్రతి మనిషి టచ్ కోరుకుంటాడు. ఓకే. శభాష్ టచ్చే, షేక్ హ్యాండ్ టచ్చే, కౌగిలి కూడా ఒక టచ్చే. కొన్నిసార్లు సటిలెస్ట్గా టచ్ చేస్తాం, చిన్న పాప ఇట్లా ఇట్లా అంటాం, టచ్చే. టచ్ కోరుకుని ఏకైక వ్యక్తి ఎవడు అంటే ఎన్లైటెండ్ పర్సన్. ఎందుకు కోరుకోడు? అవసరం లేదు ఇంకా. అంటే వేరేది టచ్ చేస్తేనే తృప్తి అన్నది లేదు ఇంకా. ఓకే. బికాజ్ నౌ హీఈస్ ఇన్ టచ్ విత్ ఎగ్జిస్టెన్స్. అది ఎప్పుడు ఉంది అంటే గాలి తెమ్మెర చాలు, మనిషి అక్కర్లేదు. సో డిజైర్ అంటే టచ్చే. నువ్వు సరిగ్గా డిజైర్లోకి నువ్వు ఎంక్వైరీ చేసినావు అనుకో, అది టచ్ దగ్గరికే వెళ్తుంది. ఇప్పుడు నేను కారు కొనాలనుకున్నా, దాన్ని అనుకున్నావు, టచ్ కూడా ఉంది అందులో. శృంగారం కూడా డిజైరే. డిజైర్లో టచ్ ఉంది. శృంగారం గురించి ఆలోచిస్తే సరిపోతుంది కదా. కానీ అల్టిమేట్గా యూ హ్యావ్ టు టచ్ సంథింగ్ అనేది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్న అంశం ఇది. ఇప్పుడు ఓషో ఇట్లా టచ్ ఇస్తాడు, ఇట్లా ఊగిపోతారు. అది వేరు, ఎందుకంటే వాళ్ళంతా ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎప్పుడన్నా కపిల్ శర్మ షో చూసావు అనుకో, అది చూడగానే మనిషి నవ్వడానికి ప్రిపేర్ అవుతున్నాడు లేదా? బ్రహ్మానందాన్ని చూడగానే నవ్వు వస్తుందా లేదా? బ్రహ్మానందం చూడగానే నీ హోల్ మైండ్ చెప్తుంది అతను నవ్వడానికి ఒక సబ్జెక్టరా, బీ ప్రిపేర్డ్. అంటే శరీరాన్ని వదులుగా చేసి. అదే పోలీస్ ఆఫీసర్ని చూస్తే ఎలా ఉంది? బాడీ సీరియస్ అవుతుంది, జడ్జి ముందుకు వెళ్ళగానే బిర్రు అవుతుంది, ఎవడన్నా కత్తి పెడితే బిగుసుకుపోతుంది. అదే అమ్మని చూస్తే రిలాక్స్ అవుతుంది, వైఫ్ని చూస్తే ఇంకోలా అనిపిస్తుంది, బిడ్డను చూస్తే రెస్పెక్ట్ఫుల్గా అనిపిస్తుంది, కుక్కను చూస్తే ఇట్లా ఇట్లా దువ్వాలనిపిస్తుంది, కమెడియన్ రాగానే నవ్వాలనిపిస్తుంది. అట్లా ఒక్కొక్కటి దగ్గర నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు ఫస్ట్. అదే ఇప్పుడు ఎంతమందివి చెప్పానో, ఒక పిల్లవాడిని తీసుకెళ్ళి పెట్టు, అన్ని చోట ఒకలా ఉంటాడు. ఈజ్ నాట్ ప్రిపేర్డ్, ఎందుకంటే అతనికి ఏ ఇన్ఫర్మేషన్ లేదు. అందుకని గురువులు టచ్ చేశారు, శిష్యులు టచ్ చేయించుకున్నారు. అది ఎక్కడ పడితే అక్కడ కాదు, నుదుటి మధ్యనే. దెర్ ఈజ్ నో అదర్ ప్లేస్ టు టచ్. ఎందుకు ఇక్కడ చెప్తున్నాను. దానికి ఆజ్ఞాచక్రం అని, భూమంద్రం అని పేరు. భూమంద్రం అని పిలుస్తారు. అంటే మనకి చాలా సెంటర్స్ ఉన్నాయి బాడీలో. సెక్స్ సెంటర్ ఒకటి ఉంటుంది, మన ఏమంటారు, మన థాట్ సెంటర్ ఒకటి ఉంటుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ సెంటర్ ఒకటి ఉంటుంది. రకరకాల సెంటర్స్ ఉన్నాయి మన బాడీలో. సో మనం ఒక్కొక్క దగ్గర టచ్ చేసినప్పుడు ఒక్కొక్క సెంటర్ అవేకన్ అవుతుంది. ఎగ్జాంపుల్, నువ్వు ఒక అబ్బాయి ఒక అమ్మాయిని టచ్ చేస్తే అతను నుదుటి మధ్యన టచ్ చేయడు, ఎగ్జిస్టెన్స్ ఒక దగ్గర టచ్ చేయమని చెప్తుంది. అప్పుడు తనలో ఆ సెక్స్ సెంటర్ అవేకన్ అవుతుంది. అదే వైఫ్ ఇట్లా అమ్మాయిని ఇట్లా అన్నాడు అనుకో, అది అవేకన్ కాదు. చిన్నపిల్లలని బుగ్గల మీద టచ్ చేస్తే ఒక జాయ్ సెంటర్ అవేకన్. అసలు రకరకాల సెంటర్స్ ఉన్నాయి మన బాడీలో. ఆ టచ్ అనేది ఆ తరహా ఎక్స్పీరియన్స్కి ద్వారం ఓపెన్ చేస్తుంది. సో అదే ఇప్పుడు నువ్వు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇచ్చి అరచీలో గోకు, నీకు కోపం వస్తుంది, ఒక రాంగ్ మెసేజ్ వస్తుంది. తర్వాత కొన్ని పర్టికులర్ ఏరియాస్లో ఎవరు టచ్ చేయకూడదు నీ శరీరంలోనే. ఈవెన్ నీవు కూడా రెగ్యులర్గా టచ్ చేయి, ఓన్లీ ఇట్ ఈస్ రిక్వైర్డ్. అట్లా ఒక గురువు టచ్ చేసినప్పుడు కూడా ఆ టచ్ కూడా ఎలా ఉంటుంది అనేది ఒక సబ్జెక్టివ్ మ్యాటర్ అది.
ఓకే. అదేంటంటే ఇప్పుడు నేను ఒక వ్యక్తిని టచ్ చేస్తున్నాను, నాలో ఇంటెన్షన్ ఉందా లేదా? ఉంది. ఇది పాయింట్ టు బి నోటెడ్. ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు. ఈ నెక్స్ట్ 2-3 నిమిషాలు చాలా ఇంపార్టెంట్. అంటే మిస్అండర్స్టాండ్ చేసుకునే ప్రమాదం పుష్కలంగా ఉంది. అట్లాంటి టాపిక్ ఇది, స్లిప్పరీ స్లోప్ ఇది. ఇప్పుడు నేనేం చెప్పానో చెప్పు. నన్ను చెప్పంటున్నా. ఆ, అంటే మన బాడీలో ఒక్కొక్క టచ్ అది అయిపోయింది కదా. రకరకాల సెంటర్స్ ఉన్నాయి, ఫైన్. ప్రతి ఇప్పుడు నేను టచ్ వెనక ఒక ఇంటెన్షన్, ఒక థాట్ అయితే ఉందా? అవును. ఎప్పుడన్నా నీ జీవితంలో థాట్ లేకుండా టచ్ చేసావా దేన్ని? జస్ట్ క్వశ్చన్, సింపుల్ క్వశ్చన్. ఉదాహరణకి నేను దీన్ని ముట్టుకున్నాను, నాకు ఇది అవసరం ఉంటే ముట్టుకున్నాను. రాయాలి, పెన్ను ముట్టుకున్నాను, థాట్ ఉంది కదా. థాట్ లేకుండా టచ్ చేస్తుంది నువ్వు భూమిని నడుస్తున్నప్పుడు. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇప్పుడు నువ్వు కూర్చున్నావు, యు ఆర్ టచింగ్ ద ఎర్త్, కానీ టచ్ చేయాలని థాట్ లేదే. కానీ అక్కడ కారు ఉంది, కారుని టచ్ చేయాలని థాట్ వస్తుంది కదా, వస్తుందా రావట్లేదు? అంటే నువ్వు ఆలోచిస్తూ ఉండకు. అంటే అది పర్టికులర్గా కావాలని పోయి డజంట్ మ్యాటర్. ఉన్నప్పుడు థాట్ లేకుండా నువ్వు దేన్న టచ్ చేస్తున్నావు. నువ్వు బెటా అదే థాట్ అంటే వా అరే అతను ఎవరిని చంపలేదు, కత్తి అతను కడుపులో దాచానని చెప్పినట్టు. నిజమైన ఫ్రెండ్ అంటే ఎవడో తెలుసారా? ఎదురుగా వచ్చి పొడిచినా కూడా తనను పొడవలేదు, అతను తన కత్తిని నా కడుపులో దాచుకున్నాడు. ఇట్ డజంట్ మ్యాటర్, ఇట్స్ నథింగ్ టు డూ. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇంటెన్షన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ థాట్ డ్రివెన్ యాక్ట్. అయితే ప్రతి నేను అడుగుతున్న దానికి ఆన్సర్, తర్వాత ముందుకు వెళ్దాం. జల్దీ క్యా హై. ఓకే, డన్. ఇప్పుడు ఎవడో ఆడియన్స్ కోసం చేస్తేనేమో మనం ఆలోచించాలి, ఎవడు చూడని చూడకపోని ఉన్నది మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఓషో టచ్ చేస్తాడు, ఆ టచ్ అనుకున్న రహస్యం ఏంది, ఎవరు టచ్ చేయాలో చెప్పాలనుకుంటున్నాను. ఓకే, చెప్పండి. నాట్ ఎవ్రీబడి కెన్ టచ్. చెప్పు, థాట్ లేకుండా టచ్ చేసావా? లేదు. అది ఇంటెన్షనలా అన్ఇంటెన్షనల్లా చాలా దూరం అన్నమాట. కొన్నిసార్లు ఇంటెన్షనల్ ఉంటుంది, కొన్నిసార్లు ఇంటెన్షన్ లేకుండా ఏదో మూమెంట్ని బట్టి. థాట్ లేకుండా టచ్ అయితే వెంబడే సారే చెప్తున్నావు, చూసావా? అవును. సో యూ డోంట్ వాంట్ టు టచ్ ఎనీథింగ్ వితౌట్ ఎ థాట్. ఏంటిది అది? థాటే. డజంట్ మ్యాటర్. చెప్పాను కదా, ఇంటర్నేషనల్ అన్ఇంటర్నేషనల్ వదిలేద్దాం. నాకు అర్థమైంది. నీ ప్రమేయం లేకుండా టచ్ అయితే, ఇప్పుడు ప్లాస్టర్ వేయాలి, నువ్వు దీన్ని టచ్ చేస్తున్నావు, ప్లాస్టర్ వేయాలన్న ఆలోచనే కదా దానికి కారణం. ఇప్పుడు తినాలన్న ఆలోచన కదా నువ్వు తినడం, వేరేమైనా ఉందా? చదవాలంటే పుస్తకం టచ్ చేయాలి, నిద్రపోవాలంటే బెడ్ టచ్ చేయాలి, ఇంకేదో కావాలంటే ఒకరిని టచ్ చేయాలి, తర్వాత నీకు ఏమన్నా ప్రాఫిట్ కావాలంటే వాడు ఈగోని టచ్ చేయాలి. ఇవన్నీ ఉన్నాయి. ఐఎమ్ నాట్ సెయింగ్ దిస్ ఇస్ రాంగ్. నేను చెప్పేది అసలు ఆలోచన కూడా రాదు. నువ్వు అనుకుంటున్నావేమో. యూ నెవర్ థింక్. ఓన్లీ ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళాలన్నప్పుడే ఆలోచిస్తావు, ఎందుకంటే దానికి హెల్త్ రిలేటెడ్ ఉంది కాబట్టి. మనం ఇక్కడి నుంచి బాత్రూంలోకి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను నా పాదాల నేల మీద మోపి జరుగుతుంది అంతే. అసలు యూ డోంట్ థింక్. ఎప్పుడన్నా నువ్వు ఆలోచించకుండా చేసిన యాక్ట్కి యూ సే సారీ. అది వేరే దానికి ఇబ్బంది అవుతుంది అనుకున్నప్పుడు. ఇబ్బంది భగవద్గీతను టచ్ చేయి, కాలు టచ్ చేసినావు ఇట్లా ఇట్లా అంటారా లేదా? ఒక మనిషికి టచ్ చేసిన సారీ చూసుకోలేదు అంటామా లేదా? అంటే నేను అనుకోలేదురా బాబు, అనుకోకుండా టచ్ అయిందని. అంటే నేను అన్నీ అనుకోనే చేస్తాను, అనుకోకుండా అయింది, ఏమనుకో, ప్లీజ్ డోంట్ మైండ్ అంటామా లేదా? మీరు చెప్తేనే ముందుకెళ్ళలేదు. చెప్పండి. అంటే మీరు ఇప్పుడు అన్నని వాళ్ళ సంగతి తెలియదు, కుక్క అన్నది కొందరి గమండ్ వల్ల. ఇన్ జనరల్ నేను చెప్పేది ఒక్క పర్సన్ గురించి, ఇన్ జనరల్ ఇట్ హ్యాపెన్స్. ఎక్కువ మంది నేను చెప్పేది ఇన్ జనరల్గా మనం వీసే సారీ, చూసుకోలేదండి అంటే నేను అర్థం, నేను అనుకోలేదండి అంటే నేను ఆ థాటే చేయలేదండి, మిమ్మల్ని ముట్టుకోవాలని నాకే ఇంటెన్షన్ లేదని చెప్తున్నాం. అట్లీస్ట్ చిన్న సందర్భం లేకపోతే
సో ఇప్పుడు చెప్పింది మళ్ళీ ఒకసారి, టచ్ అనేది మనిషి యొక్క ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్సెస్. ఐఎమ్ నాట్ సేయింగ్ అల్టిమేట్. ఓకే. అంటే చాలా గాఢమైన అనుభూతి టచ్ వల్లనే కలుగుతుంది. ఇది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. హ్యూమన్ అంటే టచ్ని కోరుకునేవాడు, స్పర్శని కోరుకునేవాడే మనిషి. ఆ స్పర్శని కోరుకోమని చెప్తుంది మనస్సు. తప్పులేదు, ఇక్కడెక్కడ నేనేం తప్పులు ఎంచట్లేదు, ఇది జనరల్గా జరుగుతుంది అంటున్నా నేను. ఇప్పుడు అవసరం కోసం నేను ఒక వస్తువును ముట్టుకోవడం, ఇందులో లాభ నష్టాలు, భావోద్వేగాలు లేవు. కానీ కొన్ని సందర్భాల్లో టచ్ నేను తృప్తి పొందడానికి కోరుతున్నాను, నేను సంతోషపడడానికి టచ్ను కోరుతున్నాను. కొన్నిసార్లు నేను ఒకదాన్ని టచ్ చేస్తున్నాను, కొన్నిసార్లు ఇంకొకరు నన్ను టచ్ చేయాలని నేను ఆరాటపడుతున్నాను. ఇదే మనిషి పడే సంఘర్షణ. ఈ ప్రపంచంలో టచ్ను కోరుకోని ఏకైక వ్యక్తి ఎవరంటే తన మైండ్ యొక్క స్వరూప స్వభావాల్ని కంప్లీట్గా చూసి తన డిజైర్ని పరిసమాప్తి చేసి ఇక తను ఎవరు టచ్ కోరుకోడు. హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ ఈదర్ టచింగ్ సంబడి ఆర్ బీయింగ్ టచ్డ్ బై సంబడి. అతనికి బుద్ధుడని పేరు. జ్ఞానోదయం అంటే ఏందంటాం కదా, టచ్తో తా సంబంధం దిగిపోయింది. అవసరంతో టచ్ చేయొచ్చు, పెన్ను తీసుకురామ్మా, అది వేరు. బట్ ఐఎమ్ నాట్ డిజైరింగ్ ఏ టచ్. చాలా తేడా ఉంది రెండింటికి. నేను ఒక దాన్ని పట్టుకోవాలన్న తహతహ ఒకటి ఉంటుంది, అవసరం కోసం ప్లేట్ని పట్టుకుంటా, అందులో తహతహ లేదు. కానీ ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు తహతహ వస్తుంది. అన్నీ పోయాయి. దట్ ఈస్ పీస్. సో ఇప్పుడు మనిషి నిరంతరము తాను టచ్ చేయడం వెనుక ఒక థాట్ అనేది ఉంది అన్నది మనకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చింది. వితౌట్ థాట్ యూ నెవర్ టచ్ ఎనీథింగ్. సో ఇప్పుడు ఎవడైతే ఒక వ్యక్తికి అనుభవాన్ని ఇస్తున్నాడో లేదా ఒక విషయాన్ని కన్వే చేద్దాం అనుకుంటున్నాడో, ఎందుకు టచ్ చేస్తారంటే మాటలో చెప్పడం కుదరదు కాబట్టి. ఇప్పుడు నేను సరదా ప్రశ్న అడుగుతా, నువ్వు కూడా చెప్తే చెప్పొచ్చు, ఇది పర్సనల్ విషయం ఏమీ కాదు. ఇప్పుడు నేను దీన్ని ముట్టుకోవాలని నాకు అవసరం, దీన్ని ముట్టుకున్నాను. ఇప్పుడు నేనెవరు? థాట్ని. అంటే ప్రొఫౌండ్గా థాట్గా ఆపరేట్ చేస్తున్నాను నేను ఆల్వేస్. తినాలన్నప్పుడు కంచెం దగ్గరకు థాట్గా వెళుతున్నాను. ఏ థాట్ లేకపోతే నీవెవరు? ఊరికే ప్రశ్న. ఎప్పుడన్నా ఆలోచించారా ఒక్కసారన్నా? అంటే నెట్ఫ్లిక్స్ గురించి, పక్కవాడి గురించి ఆలోచించాలంటే అసలు థాట్ లేకుండా నేను చెప్పేది చూశారా? అంటే వెన్ దెర్ ఈస్ నో థాట్, హూ ఆర్ యూ? బికాస్ టైసన్ ఈజ్ ఆల్సో ఏ థాట్, రీసా ఆల్సో ఏ థాట్. ఇఫ్ దెర్ ఈస్ నో థాట్, హూ ఈస్ దిస్? ఏమో ఒక బాడీ కదులుతుంది. దెన్ దానికి జవాబుగానే కొందరు ఇచ్చిన జవాబు దిస్ ఈజ్ అవేర్నెస్ చెప్పారు. అట్లా దిస్ ఈజ్ ప్యూర్ బ్లిస్ అన్నాడు ఒకడు. ఆ స్థితిలో ఉన్నవాడు ఒకవేళ ముట్టుకున్నాడు అనుకో, థాట్ లేదు, అప్పుడు ఆ ముట్టుకుంటుంది ఎవరో తెలుసా? సమస్త విశ్వం అని లెక్క. ఇప్పుడు థాట్ ఇంటెన్షనల్గా ఇంటెన్షన్ లేకుండా అని అన్నారు కదా, ఇప్పుడు అదే పర్సన్కి ఇంటెన్షన్ లేకుండా కూడా ఇప్పుడు ఏదో ఒక థాట్ వస్తుంది కదా. నేను మాధ్యమం అని తెలుసుకున్నప్పుడు థాట్ లేదు ఇంకా. ఇది అర్థమైందా లేదా? మళ్ళా నాకు చిన్న ఆర్ యు ఫాలోయింగ్? నేను మాధ్యమం అని నేను తెలుసుకుంటే ఐ డోంట్ హ్యావ్ టు థింక్. మీడియం. కరెక్ట్. సో గురువు టచ్ చేస్తున్నప్పుడు తను మాధ్యమంగా టచ్ చేస్తున్నాడు, తాను టచ్ చేస్తలేడు. ఇది మనకెవరు చెప్పరు. మనకు కనబడదు కదా, ఫోటోలో టచ్ చేస్తే ఓషో టచ్ చేశాడు. నో, అతను టచ్ చేస్తే మనిషి టచ్ చేశాడు, ఆలోచన టచ్ చేసింది. నువ్వు మాధ్యమంగా టచ్ చేయడం ఒకటి ఉంది, ఇది హ్యూమన్ ఎక్స్పీరియన్స్లో లేదు. చూసే వాళ్ళకి తెలియదు, అనవసరం. ఎందుకు? ఇక్కడ చూసే వాళ్ళ విషయం కాదు, నేను చెప్పేది నా విషయం. నాకు ఏ థాట్ లేదు, నాకు సత్యాన్ని పరిచయం చేయండి అన్నారు. సో అప్పుడు మాధ్యమంగా, అంటే నేను ఒక్కొక్క పదం పారాఫ్రేజ్ చేస్తూ చెప్తున్నాను. నేను ఒక మాధ్యమముగా, ఇంకా ప్యూర్ అవేర్నెస్గా నేను ఎలా టచ్ చేస్తాను అంటే, నా చేయి
నీకు టచ్ అయ్యింది అని నీకు స్ఫురణ కలిగితే చాలు, దట్ టచ్ ఈజ్ ఎనఫ్. అప్పుడు ఎవరు టచ్ చేస్తున్నారంటే ఎగ్జిస్టెన్స్ ఇట్ సెల్ఫ్ టచింగ్ యూ. అదే సత్యం అంటే. నేను సరదా ప్రశ్న అడుగుతా, ఊరికి చూద్దాం. ఇప్పుడు గాలి తగులుతుంది కదా, ఫ్యాన్ గాలి కాదు నేను చెప్పేది, బయటికి గాలి. అవును. ఇప్పుడు ఆ గాలి ఎక్కడికి తగులుతుందని ఏమన్నా చెప్పగలవా? పోనీ చెప్పవలసి వస్తే ఏం చెప్తావు? ఇప్పుడు సరదా ప్రశ్నలే. వైపు గురించి ఎవరి గాలి, ఎక్కడి గాలి అంటే అంతా టచ్ చేస్తున్నట్టు కాదా? అవును. ఇది ఒక ప్రశ్న. ఎప్పుడన్నా ఆ దృష్టితో ఒకసారి నడవండి ఈరోజు. అంటే ఇప్పుడు ఈ టచ్ని అర్థం కావాలంటే ఆ గాలి ప్లేస్లో నువ్వు గురువుని పెట్టండి. రెండోది, ఎప్పుడన్నా సముద్రం ఒడ్డుకి వెళితే సముద్రంలో ఫింగర్ పెట్టు. ఇప్పుడు నువ్వు సముద్రాన్ని మొత్తం టచ్ చేస్తున్నట్టు కాదు. అవును. అట్లా నేను ఒక వ్యక్తిని టచ్ చేస్తున్నప్పుడు ఈ అండర్స్టాండింగ్లో టచ్ చేసినప్పుడే అతను గురువు అన్నారు. వ్యక్తిగత స్వార్థాల కోసము లేకపోతే ఫోటో ఆపర్చునిటీ కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. దానికి శక్తిపాతం అంటున్నారు. ఏమీ తెలియదు వాళ్ళకి. దే ఆర్ స్పీకింగ్ అట్టర్ నాన్ సెన్స్. ఇప్పుడు మీరు నన్ను టచ్ చేశారనుకో, మీరు ఆ దృష్టితో టచ్ చేశారని నాకు ఎలా తెలుస్తుంది? దట్ ఈస్ ద బ్యూటీ. ఇక్కడ ఫామ్ అయ్యేది ఏంటిది అప్పుడు? దెర్ ఈస్ నో థాట్. నీకు ఆ టచ్లో తెలిసిపోతుంది. ఉదాహరణకు ఒక మనిషి షేక్ హ్యాండ్ ఇస్తే తెలిసిపోతుంది వాడెవడో. ఒక మనిషి భుజం మీద చేయిస్తే వాడెవడో తెలిసిపోతుంది. ఒకడు ఇట్లా అంటూ కొంచెం ఎక్కువ గిలితే తెలిసిపోతుంది వాడెవడు. మనం పెద్ద అక్కర్లేదు. స్పర్శ అనేది చాలా ప్రొఫౌండ్. ఇప్పుడు ఆ టచ్ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నేను చేసుకోను అంటది ఒక అమ్మాయి, ఏదో సినిమాలో చూసాను. ఎందుకు చేసుకో అంటే అతను నన్ను చూసిన విధానం నాకు తప్పు అనిపించింది, లేదా నన్ను టచ్ చేసిన విధానం నాకు తప్పు అనిపించింది అని మనకు కూడా తెలుసు. అది ఇది పుస్తకాల్లో చదివి తెలుసుకునేది కాదు. దట్ వెరీ టచ్ సేస్ సంథింగ్. సరే అయినా కర్మ అనుకుని చేసుకుంటే అది వేరే సంగతి. ఉదాహరణకు అంతెందుకు, ఇప్పుడు హోటల్కి పోయి ఆర్డర్ ఇడ్లీ ప్లేట్ పెట్టుకో, సాంబార్ అడుగు, కొంచెం సాంబార్ వేసినట్లు. నువ్వేమంటావు? నిదానంగా వేయచ్చు. ఎందుకు? నీకు సాంబార్ కావాలి, ఎట్లా వేస్తే నీకు కాదు. టచ్లో ఉంది నీ ప్లేట్. నా ప్లేట్కి నీ గంట అంత ఫాస్ట్ టచ్ కావద్దని చెప్తున్నావు నువ్వు. ఇగో ఎప్పుడన్నా మిమ్మల్ని ఎవరో గుద్దారా? పోనీ కొట్టారా? అది కూడా టచ్చే, వేగంగా తగిలింది, అది నీకు నచ్చలే. అదే ఒకరిని పిలిచి ఇట్లా కొంచెం చూసుకోరా అంటే నచ్చుతుంది. అంటే టచ్ అనేది ఇట్స్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ డిసైడింగ్ హౌ యువర్ మైండ్ ఫంక్షన్స్. అవునా కదా? ఎవ్రీ మినిట్. అంతెందుకు గాలి ఎంత బాగుంది. ఇప్పుడు ఈదురు గాలి వచ్చింది, బాగుందా? బాగాలేదు. ఇంటెన్షన్ ఒకలా ఎదురుగాలి టచ్ చేసి అలా కుదరదు. అలా నేను చెప్పి అట్లాంటి వాళ్ళు ఉన్నారని చెప్తున్నాను కదా. అదే వివేకానంద స్వామి చెప్పిన ఒక మాట చెప్తా. నువ్వు కలిసి 500 మందిలో గురువుల్లో 80% ఆఫ్ ద గురుస్ ఆర్ షార్లటన్స్ అన్నాడు. ఏంటిది పదం ఏంటి? షార్లటన్ అంటే మోసం చేసేవాడని. అంటే కపట నాటక సూత్రధారి అని ఉంది కదా, ఏదో పాట. సో షార్లటన్ అంటే వాడు ముసుగేసుకొని వచ్చాడు, గురువు వేషం వేసుకొని. వాడి ఇంటెన్షన్ నిన్ను లిబరేట్ చేయడం కాదు, వాడి ఇంటెన్షన్ వాడు సంపాదించుకోవడము, వాడు పేరు ప్రఖ్యాతులు సంపాదించుకో, వాడికి డబ్బు మనుషులు కావాలి ఇప్పుడు, అందుకని అంటున్నాడేమో. వీ డోంట్ నో. రియల్ గురు నెవర్ ప్రిటెండ్స్. అన్ని ఎమోషన్స్ గురువు సమక్షంలో చూడొచ్చు. గురువు తిట్టడము చూస్తావు. నటించే గురువు ఎప్పుడు ప్రసన్నంగా ఎప్పుడూ ఉంటాడు. నిజమైన గురువు అరుస్తాడు, కేకలేస్తాడు, మూతి పండు రాలగొడతాడు. బికాజ్ అతను నీ ఒపీనియన్ మీద ఆధారపడి లేడు. ఇది నాట్ ఇంట్రెస్టెడ్ అని. ఎవరు లేరు ఓకే, ఎవరు ఉన్నారు రాని ఓకే, ఎవరితో నాకేం పని అయ్యి అక్కడ ఉన్నాడు అతను. అతనికి ఏం ఇంటెన్షన్ లేదు, సందర్భాన్ని బట్టి. ఒక మూత డబ్బా రాకపోతే పట 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 3 సార్లు కొట్టి తీస్తాం, దాన్ని కొట్టినట్టు కాదు, మేల్కొల్పడం. సో అందుకని అత్యంత అరుదుగా మాత్రమే కొందరు టచ్ చేశారు. అది ఎగ్జిస్టెన్షియల్ టచ్గా మాత్రమే చూడాలి. ఇది అర్థం చేసుకోకపోతే మిస్డ్ అయ్యే ప్రమాదం ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది
నేను చెప్పిన దాంట్లోనే ఆన్సర్ ఉంది, మీరు గ్రాఫ్ చేసారో నాకు తెలియదు. అందుకని నేనే దాన్ని డీకోడ్ చేసి చెప్తా. నువ్వు మాధ్యమంగా ఉన్నప్పుడు నువ్వు ఇచ్చేది ఏమీ లేదు. ఇప్పుడు నేను నీకు 5,000 ఇచ్చి చేతనకి ఏమన్నా, నువ్వే ఇస్తున్నావు. ఎవరి డబ్బు? నాది. నీకు సంబంధం లేదుగా. అట్లా సమస్త విశ్వము తన ద్వారా టచ్ అయ్యి ఆ టచ్ నీకు ఇస్తున్నాడు, ఛానలైజ్ చేస్తున్నాడు. అప్పుడు నేను టచ్ చేయలే. శక్తిపాతం అంటూ వస్తే ప్రకృతి నుంచే వచ్చింది. నీ జ్ఞానం అంటూ వస్తే అంటే సీ ద హోల్ యార్, ఎండ్ ఆఫ్ ద థాట్ అని చెప్తున్నాం. అర్థమయ్యే విషయం కాదు. ఇప్పుడు మనం ఇంత కూలంకషంగా ఎవరు మాట్లాడడం. మాధ్యమంగానే టచ్ చేసిండు, కానీ టచ్ చేసిన తర్వాత అవతల వ్యక్తికి కలిగేది ఏంటిది? ఇంకోటి, ఎవరిని టచ్ చేయాలో అది నిర్ణయం జరిగిన తర్వాతనే టచ్ చేయబడుతుంది. ఇప్పుడు అతను ఎవరిని పెడతాలని టచ్ చేయడు. ఎవడైతే దాన్ని అర్థం చేసుకోగలడో. ఉదాహరణకి నాకు 2 ఫింగర్స్ లేవు. వచ్చిన గురువుగారు నాకు వైలిన్ నేర్పిమని అడిగాను. ఫింగర్స్ చూపి అని అడుగుతారు. 2 లేవు, నీకు రాదమ్మా. అనవసరంగా ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? ఎవడైతే రైట్ పర్సన్ ఉన్నాడో అతను గుర్తించే సామర్థ్యం గురువుకు ఉంది, అతనే టచ్ చేస్తాడు. ఇది ఎలా ఉంటుందంటే చాలా పుస్తకాల్లో ఇది రాయబడి ఉన్నది. 20 ఏళ్ళుగా ఉన్నవాడిని గురువు దేకలే, అప్పుడే వచ్చిన వాడికి ఎదురుపడి వాడికి గీతోపదేశం గురువుపదేశం చేసిన వాళ్ళు ఉన్నారు. బికాజ్ హీఈస్ రెడీ, అతను సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నేను చెప్తున్నాను, నువ్వు అందుబాటులో ఉంటే చెప్పను, సిద్ధముగా ఉంటే చెప్తాను. ప్రపంచం అందుబాటులో ఉన్నవాడిని చూసుకుంటుంది, ప్రకృతి సిద్ధంగా ఉన్నవాడిని చూసుకుంటుంది. సంసిద్ధత. అంటే నేను మీరు ఆన్సర్ ఇచ్చారా లేదంటే నేను ఇంకా నాకు అర్థం కాలేదు తెలియదు. కానీ ఇప్పుడు ఈ ఎనర్జీ ఫామ్ అనేది ఉంది కదా, అది అవుతుందా అనేది నాకు. నేనన్నది అవేవి లేవు. నిజమైన గురువు నీకు ఏది ఇవ్వడు, నీకు సమస్తాన్ని పరిచయం చేస్తున్నాడు. అంటే నీ లిమిటెడ్ అండర్స్టాండింగ్లో ఏది ఇవ్వకున్నప్పుడు, ఏది ట్రాన్స్ఫర్మేషన్ లేనప్పుడు ఎందుకు పట్టుకోవాలి? ఇక్కడే నీకు విషయం చెప్పడానికి. ఇప్పుడు థ్యాంక్ యూ అని ఎందుకు షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? ఎందుకంటే తెలియదు ముందు నుంచి. అయ్యో అంటే థ్యాంక్ యూ అంటే చేతికి ఈ విషయం తెలిసిన కాదు, టచ్ ఉన్నప్పుడు మరి అక్కడ పెడుతున్నాడు. ఒక్కొక్క టచ్ ఒక్కొక్కటి ఉందని మనం ముందే చెప్పుకున్నాం. సో అది ఒక జెస్చర్ అంతే. ఇప్పుడు ఎవరన్నా వస్తే కాళ్ళు మొక్కుతారు, మొక్కకపోయినా ఏం కాదు. ఇక్కడ విషయం ఇద్దరికి సంబంధించింది. అది ఉదాహరణకి నాకు తెలిసిన ఒక కపుల్ ఉండేవాళ్ళు, ద మోస్ట్ రొమాంటిక్ కపుల్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నా వాళ్ళ మధ్య రొమాన్స్ కళ్ళతో నడిచేది. ఇట్లా అనుకునేవాళ్ళు అనమాట. నేను చూస్తే ఆర్థిక చూసుకో, మా దగ్గర చూస్తున్నా అంటున్నాడు మా ఫ్రెండ్. తర్వాత అందరికి అంటే ఇచ్చేది కాదు. అసలు వివత్సమైన ఆమె కిచెన్లోకి వెళ్తుంది అనేది. అసలు సైలెంట్గా పని అనిస్తుళ్ళు అంటే అట్లుండాలి. అది వాళ్ళకి కుదిరింది భయ్. ఒకడు ఇట్లా నెత్తినోరు బాదుకొని చెప్పిన అర్థం కాదు. మరి ఏం చేద్దాం? ఇప్పుడు గుర్తుపెట్టుకో, ఒక పర్సన్ సెన్సిటివ్ అని ఎట్లా తెలుస్తుంది? ఏ విషయంలో సెన్సిటివ్? ఏ విషయంలో అయినా. ఫిజికల్, ఇప్పుడు నీ నాలుక సెన్సిటివ్ అని ఎట్లా తెలుస్తుంది? మీరేం చెప్తలేరు నాకు, ఇట్లా చూస్తున్నారు. నాలుగు ఎంత సెన్సిటివ్ అంటే ఎలా చెప్పాలి? అంటే చిన్నది టచ్ అయితే టేస్ట్ తెలుస్తుంది, సెన్సిటివ్ అయితే. అదే ఇప్పుడు స్మెల్ గురించి చెప్తాను అనుకున్నా, ప్రతిది వెంటనే స్మెల్ అంటే దాని ప్రొఫౌండిటీ కదా. ఇక్కడ ఎవడా శిష్యుడు ఎవడా గురువు అంటే అట్మోస్ట్ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే ఆ సెన్సిటివిటీ ఉన్న వాళ్ళని గురువు గుర్తిస్తాడు. నువ్వు ఆవేశపడ్డా పీకేది ఏమి ఉండదు యాక్చువల్గా. నీవున్నావని గురువు లేడు, నీవు సిద్ధంగా ఉంటే గురువు ఉన్నాడు. అదే మీరు చెప్పేది తను అర్థం చేసుకోగలడని అనుకుంటే అప్పుడు గుర్తు. అబ్సల్యూట్లీ అదే క్రైటీరియా, ఇంకా వేరేది ఏది క్రైటీరియా కాదు. వంశపారంపర్యంగా ఆస్తి మాత్రమే వస్తుంది. ఇన్హెరిటెంట్గా మనకు కొంత అందము కూడా వస్తుంది. ఇప్పుడు జ్ఞానం అన్నది ఇన్హెరిటెంట్ కాదు, ఇది సంసిద్ధత.
100% నీ ప్రిపరేషను, నువ్వెంత ప్రిపేర్డ్గా ఉన్నావు, ఎంత రిసీవ్ చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నావు అన్నది మాత్రమే క్రైటీరియా, నాట్ హౌ మెనీ ఇయర్స్ యూ స్పెంట్ విత్ ఎ గురు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? అయితే అప్పుడు చెప్పేటప్పుడు తన కోసం చేసేది ఏం, గురువు తన కోసం అనుకుని చెప్పేది ఏమి ఉండదు ఆ టైంలో. అది మనకి ఎలా తెలుస్తుంది, ఎలా గుర్తిస్తాం, నేను ఎలా గుర్తిస్తుంది? ఇప్పుడు ఒక బ్రష్ చూసి ఇది మంచి బ్రష్ని ఎట్లా గుర్తిస్తావు? వాడుతున్నాం కాబట్టి తెలుస్తుంది. అట్లనే గురువుని చాలామంది వాడింటాడు అప్పటికి. గురువు అంటే ఏంటో తెలుసా? వాడు ప్రాపంచిక విషయాలను వదిలి ప్రకృతి విషయాల మీద తదేక దృష్టి పెట్టినవాడు. ది మోస్ట్ డేంజరస్ హ్యూమన్ బీయింగ్. వాడి దగ్గర చిల్లిగా ఉండదు. నేను నీకు ఒక చిన్న సాధువు కథ చెప్పనా? త్రైలింగ స్వామి తెలుసా బేట? విన్నారా? చాలా ఫేమస్ అయ్యాడంట. ఇది మన ఆంధ్రయోగులు అని ఒక బుక్ ఉంది. ఆంధ్రయోగుల్లో శ్రీ బిరుదురాజు రామరాజు గారు మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ కాని యోగులు చాలామంది ఉన్నారు. వాళ్ళ ఊళ్ళకి వెళ్ళి కథలన్నీ సేకరించి ఒక 5-6 వాల్యూమ్స్ వేశారు. బుచ్చారెడ్డి గారి వల్ల నాకు పరిచయం అయింది. నేను ఒక 2-3 వాల్యూమ్స్ చదివాను. అందులో కృష్ణమూర్తి ప్రస్తావన ఉంటుంది, కొంత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది, 3-4 పేజీలు ఉంటుంది ప్రస్తావన. ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో 50-60 మంది యోగుల గురించి ఉంటుంది. అందులో ఒక స్వామీజీ గురించి ఉంది. సో అతను చాలా ఫేమస్ అయ్యాడు. చిన్న గోచిగుడ్డ, మనకు ఇప్పుడు రమణ మహర్షి పెట్టుకునే లంగోటి ఉంటుంది కదా, అంతకంటే సన్నది పెట్టుకుంటారు కొందరు. ఉత్త బట్ట ఉంటుంది, ఇట్లా ఏముండదు. ఒక మొలతాడికి అటో బట్ట ఇటో బట్ట, మధ్యన ఇట్లుంటుంది అంతే. కాంటెక్స్ట్ వేరే. సో అది ఆ తర్వాత ఆ ఊర్లో ఉన్న రాజుగారికి తెలిసింది ఇది మన స్వాతంత్రం రాకముందు కథ. ఇప్పుడు నేను చెప్పేది కొంచెం షాకింగ్గా ఉన్నా సరదాగా వినండి. అంటే ఇట్లనే ఉన్నాయి లైఫ్లో, మరి ఏం చేద్దాం? నిజంగా షాక్ అవ్వాల్సింది నేను చెప్పే విషయానికి కదా, అన్నీ ఉండి బాధపడేవాడిని చూసి నేను షాక్ తింటాను. ఇతనికి చాలా పాపులారిటీ ఉంది, చాలామంది వస్తున్నారు. రాజుగారికి నచ్చలే. ఎందుకు? నేను ప్రజలను మంచి చూసుకుంటున్నా, నేను ప్రజలకు పథకాలు ఇస్తున్నా, నేను ప్రజలకు బియ్యం పంచుతున్నా, నాకుండాలి పాపులారిటీ. వాడికి ఎట్లా ఉంటుంది? పిలవండి వాడిని. ఆడు సర్వసంగ పరిత్యాగి. వచ్చారు ఆయన. ఏమి అన్నాడు. అంటే నువ్వు గ్రేటా నేను గ్రేటా? అడిగావు కాబట్టి చెప్తున్నా, నేనే గ్రేట్ అన్నాడంట స్వామీజీ. ఎట్లా గ్రేట్ చెప్పు? అది నా ప్రశ్న కాదు, నువ్వు అడిగితే చెప్పాను. నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాను. నువ్వు చేసే ప్రతి పని నేను చేస్తున్నాను. అవి అట్లాంటప్పుడు మన ఇద్దరం సమానం కదా. అంటే నేను చేసే చాలా పనులు నువ్వు చేయలేవు. ఒక్కటి చూపించాను అంటే ఆ కింద కౌపినం తీసి చేతిలో షిట్టు కూర్చొని టేస్ట్ చేశాడంట. చేయవా అన్నాడంట. మహారాజుకి షాక్ తగిలింది. మహారాజు తేరుకుంది లోపే గురువు వెళ్ళిపోయాడు. అతను ఓన్లీ వెజిటబుల్సే తింటాడు ఆ స్వామీజీ. వెజిటబుల్స్ తిన్న వాళ్ళకి తెలుస్తుంది, షిట్టు బ్యాడ్ టేస్ట్ ఉండదు. అంటే మూలం వేరే ఉంది. ఈవెన్ నువ్వు బాత్రూంలోకి వెళ్ళి స్వెట్ కూడా నీకు తీయగా ఉంటుంది. యూ కెన్ లిక్ యువర్ స్వెట్. ఆ స్వామీజీ చేసింది మేము చేశాం, ప్రచారం కోసం కాదు, చూద్దామంటే సత్యము. మొట్టమొదటిసారి నేను దగ్గరికి పోయి స్మెల్ చూసి ఎంత బాగుందో, షిట్ స్మెల్. మనకు ఐమాక్స్ ఎక్స్పీరియన్స్ తెలుసు, ఇట్లాంటివి తెలియదు. అలాగని నేను చేశాను మీరు చేయొద్దు. ఎవరి ఛాయిస్ వాళ్ళు. అట్లా ఒకటి బంగి జంప్ చేస్తాడు, అది వాడి ఛాయిస్. జీవితంలో లిబరేట్ కావాలంటే సింపుల్ టెక్నిక్ బంగి జంపు. చెప్పాలి, వాడికి 1000 రూపాయలు ఇస్తే తాడు దింపేస్తాడు. సో టచ్ అనేది చాలా ప్రొఫౌండ్ ఎక్స్పీరియన్స్. ప్రతి మనిషి టచ్ కోరుకుంటున్నాడు, అదే బాధ. దయచేసి టచ్ను కోరుకోకండి. అలాగని కోరుకోవద్దంటే కుదరదు. నీలో డిజైర్ పోతేనే టచ్ పోతుంది. సింపుల్. అప్పుడు నువ్వు కార్లో ఎక్కుతావు, నాట్ బికాజ్ యూ వాంట్ టు టచ్ ఇట్, యూ వాంట్ టు గో సమ్వేర్. అక్కడితో అయిపోయింది. అబ్బా కారు చూసినవారా, అమ్మా ఎట్లుంది. మనకు అన్నిటి పట్ల అట్లా ఉండదు కదా. చెక్ చేసుకో వారం రోజులు. ఇప్పుడు మనుషులు ఎవరిని కలవకపోతే ఏ టచ్ కోరుకో, కానీ థాట్ వస్తుంది అప్పుడప్పుడు. సో ఇప్పుడు నేను అవసరం కోసం టచ్ చేయడం వరకు ఓకే,
కానీ ఒకరి టచ్ నాకు దొరికితే నేను తృప్తి పడతాను. ఇది వెరీ బ్యాడ్. ఓకే. టచ్ చేయొద్దు అనట్లే. రమణ మహర్షి కూడా పెన్ను పట్టుకున్నాడు, పేపర్ పట్టుకున్నాడు, పులిచెరువు మీద కూర్చున్నాడు, కమండలం పట్టుకున్నాడు. హీ డిడ్ ఎవ్రీథింగ్. కానీ ఒకసారి అతను స్పర్శ తగిలితే నాకు ఆనందం, ఒకసారి ఆయన చూపు చూస్తే నాకు ఆనందం. ఇదంతా హింస. ఇప్పుడు మీలో ఉంది అది? నా ఈ జీవితకాలం నేను ఎవరిని ముట్టుకోకపోయినా, నన్ను ఎవరు ముట్టుకోకపోయినా కుచ్చు ఫరక్ నే పడతా. నిన్నే ఎప్పుడు ముట్టుకోలేదు నేను. కరెక్టే. అంటే స్పెసిఫిక్గా ఒక్కొక్క పర్సన్ అందరిని ముట్టుకోం కదా. నేను ఎవరిని ముట్టుకోను. ముట్టుకున్న వాత్సల్యంతో ఊరికి భుజం మీద ఇట్లా కొట్టడానికో అంతే తప్ప నాకు నిన్ను ముట్టుకుంటే ఆనందం అన్నది లేదు. తేడా ఉంది రెండింటికి. ఖచ్చితంగా. అది చూస్తే నాకు ఆనందం, ఇది పీలిస్తే నాకు ఆనందం, అక్కడ కూర్చుంటే నాకు హాయి. ఇదంతా నీకు నువ్వు పెట్టుకుంటున్న లిమిటేషన్. అరే అన్ని చోట్ల మంచిగా ఉండు. సరే ఇప్పుడు నేను చెప్పేది అందరికి అర్థమైతే నేను అనుకోను. ఇది ఎవరి కథ. ఇప్పుడు నేను ఆరోగ్యంగా ఉన్నా, నా ఆరోగ్యం నాదే, అట్లాగే నా అనుభవం నాది. అందుకని ఇప్పుడు చెప్పు. ఏం లేదు, అయిపోయింది నేను చెప్పేది. ఇప్పటి వరకు మీరు ఎవరిని ఇట్లా టచ్ చేయటం నేను చూడలేదు. అవసరం లేదు, నాకు శిష్యులు లేరుగా. ఇప్పుడు శిష్యులకే టచ్ చేయాలి. అవును. ఇప్పుడు నీకు ఆల్రెడీ చెప్పిన, ప్రిపేర్ అయ్యి వచ్చిన వాడికి ఆల్రెడీ తెలిసిన వాడి మధ్యన ఉన్న ఒక కథ అది. నాకేం అవసరం? ఆల్రెడీ ప్రకృతి టచ్ చేస్తూనే ఉంది, అది చూస్తే సరిపోతుంది. నన్నెవరు టచ్ చేయలేదు. ఐఎమ్ టచ్డ్ బై, నేను చెప్పిన కదా, ఐఎమ్ ఇన్ టచ్ విత్ ఎగ్జిస్టెన్స్. అలాగని నాకు ఏదో గొప్ప లావాదేవీ జరుగుతున్నాను కదా. నేను చెప్పను, నాకు తగిలే గాలి చాలరా బాబు. నీకు తెలియదు నేను ఎంత జాయ్ఫుల్గా ఉంటానో. ఇప్పుడు ఏసీ ఆన్ చేస్తా కదా, ఏసీ స్టార్ట్ అయ్యి ఇట్లా తగులుతుంది గాలి. ఆ రోజు నా మనసులో ఉన్నదంతా గాలి కొట్టుకుపోతుంది. అంటే అంత ఫ్లెక్సిబుల్ ఉంది నేను. నాకు పెద్ద పెద్ద అక్కర్లే, నాకొద్దు. వస్తే తీసుకోనండి కదా, నాకొద్దు భయ్. వద్దన్న తర్వాత నాకెందుకు? అయినా సరే ఏదో బాధ్యత వచ్చింది, తీసుకుంటాను. కానీ అది ఆనందం కోసం కాదు, బాధ్యతగా చేస్తాను. సింపుల్. నెక్స్ట్ ఏదో సందర్భం వస్తే ఆ రోజుకి 50 మందికి అన్నం వండి పెట్టి అన్నదాన కార్యక్రమం ఎత్తుకున్నానే అనుకో. అన్నదానం బాధ్యతగా చేస్తా. ఇది చేయడం వల్ల నాకు పరమ తృప్తి కలిగింది. అసలు వాళ్ళు తింటున్నప్పుడు, వాళ్ళు వేళ్ళు చీకుతున్నప్పుడు చూస్తే నాకు కలిగే ఆనందం, నేను మాటలు ఇట్లాంటివి ఏమీ లేవు. నథింగ్ ఆఫ్ దట్ సార్ట్. అప్పుడే నువ్వు ప్రశాంతంగా ఉంటావు. టచ్ చేయక్కర్లేదు. ప్యూర్ లిబరేషన్. ఇప్పుడు నువ్వు ఏకాంతంగా ఉండు. సద్గురుది ఒక మాట చదివే, మై లిబరేషన్ ఈజ్ నాట్ సో చీప్. అంటే వేరే వాటి మీద ఆధారపడలేదు అది. ఐ డోంట్ హ్యావ్ టు గో టు హిమాలయాస్ ఆర్ ఎనీవేర్. ఐ కెన్ బీ ఇన్ ద మార్కెట్ ప్లేస్, ఐ కెన్ ఎక్స్పీరియన్స్ లైఫ్, ఐ కెన్ బీ బ్లిస్ఫుల్ అన్నాడు. 100% ట్రూత్ అది. అతను ఉంటున్నాడు, అతను ఎత్తుకున్నాడు కాబట్టి అవన్నీ చేస్తున్నాడు. నేను ఎత్తుకోవట్లేదు కాబట్టి చేయట్లేదు. ఇక్కడ విషయం నీకు అటాచ్మెంట్ ఉందా లేదనేదే పాయింట్. వాట్ యు డూ, వాట్ యు కెనాట్ డూ అవన్నీ కాదు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నేను కొందరికి అట్లా టచ్ చేశాను. అది వెరీ రేర్, ప్రాబబ్లీ 2 or 3 people. మళ్ళీ నేను ఇంతవరకు వాళ్ళని చూడలేదు. అంతకుముందు వాళ్ళు నాకు ఎవరో తెలియదు. దట్ హ్యాపెండ్. అదొక సడన్ అగ్రిమెంట్ కుదురుతుంది. అది యూ కెనాట్ ప్లాన్ దట్. చూడగానే తెలిసిపోతుంది ఒక మనిషిలో ఉన్న ప్రొఫౌండిటీ. అట్లాగే అతనికి తెలుస్తుంది ఒక వ్యక్తిలో ఉన్న ప్రొఫౌండిటీ. ఇట్స్ లైక్ ప్రొఫౌండిటీ మీట్స్ ప్రొఫౌండిటీ. అది యూ కెనాట్ ప్లాన్ దట్. ఏమీ లేదు ఇక్కడ. పరమసత్యం ఎంత బకవాస్ ఉంది. దాన్ని ఎందుకు రాసుకుంటున్నావు? అసలు బాధ్యతగా చెయ్యి. చిన్నపిల్లగాని డైపరు కూర్చొని పోయే దాంట్లో నీ రెస్పాన్సిబిలిటీ బోగయా అంతే. దట్ ఈజ్ ఎనఫ్. కానీ నా కర్మ కొద్ది ఎత్తుతుందా, అసలు నాకు ఎంత ముచ్చటేస్తుందో ఇవన్నీ ఎందుకు? ఏం సాధిస్తావు? ఎంతకాలం ఉంటుంది అది? ఫస్ట్ ఇన్సైట్ టువార్డ్స్ లిబరేషన్ ఏంటో తెలుసా?
ఉన్నది జాలు అనిపించడం స్టార్ట్ అవుతుంది. ఏదన్నా వచ్చినా పోయినా పెద్ద స్పందన లేని స్థితి ఉంటుంది. మరి అట్లాంటి గురువులు ఇట్లా కూడా చేశారు. మళ్ళీ రూపాయి పోతే గంట సేపు వీక్లాంటి వాళ్ళు ఉన్నారు. అంతలో కోట్ల ఆస్తి పోయిందంటే పోనీలే అన్నారు. సందర్భం వ్యక్తికి ఒకటి చెప్పాల్సినప్పుడు ఆ వ్యక్తితో సీరియస్గా ఉన్నారు. వాళ్ళ రియల్ సెన్స్ వేరు, వ్యక్తికి ఉండే ఒక అప్రోచ్ వేరు. రామకృష్ణ పరమహంసకు సంబంధించిన చిన్న కథ చెప్పి ముగిస్తా. ఒక శిష్యుడు వస్తాడు, వచ్చి కొంచెం డిస్టర్బ్డ్గా ఉంటాడు. ఏమైందని అడుగు. నేను పడవలో వస్తున్నా మీ దగ్గరికి. ఎక్కడికి వెళ్తున్నారు మీరు అంటే, నేను మా గురువుగారి దగ్గరికి వెళ్తున్నా. అంటే ఎవరు అంటే, రామకృష్ణ పరమహంస అని చెప్పాను. చెప్తే వాడు గురువా, వాడొక వేస్ట్ ఫెలో, వాడొక మూర్ఛరోగి, అది ఇది అన్నారు. కానీ మీరు చెప్పింది నేను పాటించాను. అంటే ఎవరు ఏమైనా అనని సాక్షిగా ఉండమన్నారు కదా, అట్లా ఉండి వచ్చాను గురూజీ అంటే. పరమహంస చాలా కోపడతాడు. నీ గురువుని అన్ని మాటలు అంటే నా కొడక, నువ్వు నోరు మూసుకుని వస్తావా అంటే, సాక్షి ఉండమంటే అన్ని దృశ్యాలు సాక్షి ఉండమని కాదు అంటే షాక్ దించు. సేమ్ సందర్భం. అక్కడే ఉన్న శిష్యుడు వస్తాడు. ఏమిరా అంత హ్యాపీగా ఉన్నావంటే, నేను వస్తున్నాను మీ దగ్గరికి, పడవలు అడిగారు ఎక్కడికి వెళ్తుంటే పరమహంస దగ్గరికి వెళ్తున్నా అంటే, ఆయన ఒక మూర్ఛరోగి, ఆయన వేస్ట్ ఫీల్, ఆయన దగ్గరికి వెళ్తున్నావు అంటే వాడిని ఉతక బాధ వచ్చానంటే, అసలు ఎవడో ఏదో అంటే ఎందుకు రియాక్ట్ అయినావు? నిశ్చలంగా చూడలేవా? నేనెవరో నీకు తెలిసినప్పుడు ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు రెండు ఆయనే చెప్పిండు. ఇది వ్యక్తి స్పెసిఫిక్. ఇది ఆ వ్యక్తికి అట్లా చెప్తే వాడికి ఇప్పుడు అవసరం కొంత ధీరత్వం, వీడికి అవసరం కొంత సాక్షిత్వం. వీడిది వాడికి పనికిరాదు, వాడిది వీడికి పనికిరాదు. కానీ జనాలు అట్లా కాదు, అందరికి చెప్పింది వాడు చూసుకుంటున్నాడు. ఎవడి ప్రిస్క్రిప్షన్ అందరూ అమ్మ బాపు అందరం డాక్టర్ కాడికి పోయినాం. ఒకరికి సూది రాసే, ఒకరికి ట్యాబ్లెట్ రాసే, ఒకరికి ఆయింట్మెంట్, ఇవ్వండి వాడిదే పోయి. ఈ డాక్టర్ మంచోడు కాదు, ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చూస్తున్నాడు వీడు. ఎంత పక్షపాతి. మా డాడీకి సూది ఇచ్చి నాకు ఇయ్యలే మక్కు కంటే ఎట్లా? సో ఏ గురు ఈజ్ ఎ డాక్టర్. ఫ్రాంక్గా చెప్పాలంటే హీ హ్యాస్ నో ఇంటెన్షన్. నిజానికి డాక్టర్ దగ్గరికి మనం ముగ్గురం పోయాం, మనందరం సంపూర్ణ ఆరోగ్యంలో పోయాం. ఏమైనా రాసిస్తాడా? దట్స్ ద స్టోరీ. సో రియల్ గురు ఈజ్ వెయిటింగ్ ఫర్ సంబడి హూ డజంట్ సీక్ ఎనీథింగ్. అట్లాంటి వాడు దొరకడం కోసం గురువు ఘోరంగా ఎదురు చూస్తాడయా. ఒక్కడు జీవితకాలంలో ఒక్కడు దొరికినా, గురువు ఎందుకు ఎదురు చూడడం అంటే దాని ఎదురు చూడడం కాదు, మళ్ళీ అది తప్పట్లేదు. అంటే అదొక్కటే చూస్తే చాలు. అంటే ఇస్తే మిర్రర్, ఇతనికి ఏమొద్దు ఆడికి ఏమొద్దు, వీడు బాగున్నాడు ఆడు బాగున్నాడు, నీది తినాలి నాది తినాలి. ఇదేంటి ఎగ్జిస్టెన్స్ మీటింగ్ ద ఎగ్జిస్టెన్స్. ఇట్లా అంటే ఆకాశము తన యొక్క ప్రతిబింబాన్ని నీళ్ళలో చూసుకున్నట్టు ఉంటుంది. అట్లా జరిగాయి సందర్భాలు, ఇదేం జరగకుండా ఏం లేవు. ఇప్పుడు మా రంగాని కలిసినప్పుడు స్కై మీటింగ్ ద స్కై. వాడికి ఏమొద్దు నాకేమొద్దు, వాడు నాకేమిచ్చేది లేదు, నేను వాడికి ఇచ్చేది ఏం లేదు. అసలు వాడి సమస్యలతో నాకు సంబంధం లేదు, నా సమస్యలతో వాడికి సంబంధం లేదు. వెన్ రంగా ఈజ్ మీటింగ్ మీ, ఇట్స్ లైక్ ఐఎమ్ మీటింగ్ మై సెల్ఫ్. నో నాన్ సెన్స్, నో న్యూసెన్స్. ఒకరినొకరు పొగుడుకోవడం ఉండదు, ఒకరినొకరు తప్పులించడం ఉండదు. అదో పరిపూర్ణం ఇదో పరిపూర్ణం. వేరే వాడికి రంగా తప్పుగా అనిపించచ్చు, నేను ఇంకొకటి తప్పుగా అనిపించు, కూర్చు వరకు. వివేకానంద ఏమన్నాడు చూద్దాం. ఫాల్స్ టీచర్స్ మేక్ రిలీజన్ ఎ ట్రేడ్, ఛార్జింగ్ మనీ ఆర్ సీకింగ్ వరల్డ్లీ ఫేమ్ అండ్ వెల్త్ అని ఒక మాట అన్నాడు. ఆ తర్వాత ఏ రియల్ మాస్టర్ వేక్స్ అప్ యువర్ ఓన్ సెల్ఫ్ రిలయన్స్ అండ్ స్ట్రెంగ్త్, టీచింగ్ యూ టు బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. నిన్ను నమ్ముకో అని చెప్తాడు, ఆధారపడొద్దు అని చెప్తాడు. Purity of heart, their character is completely clean, humble and free from ego or malice. So Swami Vivekananda warned that true spiritual teachers awaken inner strength, while false teachers demand blind faith, seek personal power and treat spirituality as a business. He taught that real gurus ask for nothing, have conquered lust and greed, and point seekers towards their own inner divinity rather than creating dependent cults. చూడంత క్లియర్గా ఉంది. సో అట్లా ఫేక్ గురుస్ కాకుండా చాలుతాను అనకూడదు. ఇక్కడ చూడు, స్వామి వివేకానంద ఫేమస్లీ వార్నడ్, అవుట్ ఆఫ్ 100 people you start a spirit journey, 80 turn out to be charlatans.
So 15 become insane and only 5 catch a glimpse of the real truth. He urges seekers to stay alert, rely on inner strength and reject fake emotional nonsense. ఎంత గొప్ప మాట ఇది, ఎంత బలంగా ఉంది అసలు. దీన్ని తెలుగులో ఎగ్జాక్ట్ చెప్దామా, ట్రాన్స్లేట్ చేస్తుందా ఇది? చేస్తా. ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకునే 100 మందిలో 80 మంది మోసగాళ్లుగా, 15 మంది పిచ్చివారుగా మారుతారు. కేవలం 5 మాత్రమే అసలైన సత్యాన్ని చూస్తారు. సో కాబట్టి అప్రమత్తంగా ఉండాలని, అంతర్గత శక్తిని నమ్ముకోవాలని మరియు పనికిరాని భావోద్వేగాలను తిరస్కరించాలని స్వామి వివేకానంద హెచ్చరించారు. ఇది వ్యక్తుల గురించి చెప్పాడు, గురువుల గురించి కూడా చెప్పాడు, అది వేరే సంగతి. తర్వాత షాల్టన్ అంటే a person who pretends to have more skills, knowledge and training than they are actually have. అంటే ఇప్పుడు నేను షాల్టన్ అంటే మంచి పెన్ను లేదు కానీ మస్తు చేస్తా బొమ్మలు. నేను పెన్ను చూస్తా, చూసా కదా, నేను చాలా బాగా వంట చేస్తా. ఈరోజు ఓపిక లేదు నాకు. వాడు ఏం చేస్తున్నాడు, బ్రౌనీ పాయింట్ గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు నీ మనసులో ఒక థాట్ ఇంప్రింట్ చేస్తున్నాడు, ఇతను చాలా మంచి వంటగాడట. వాడు ఏనాడు వండి పెట్టాడు, కానీ నీ మనసులో ఉన్న థాట్ని పెంచి పోషిస్తూ ఉంటాడు. మీ ఊర్లో ఎవరు మంచిగా వంటగా అంటే నేను తినలేదు కానీ ఒక్కడున్నాడు సార్, విడిపోయి చెప్తారు. వాడికి ఫోన్ వస్తుంది, నేను రాలేను బట్ మా అసిస్టెంట్ని పంపిస్తా, ఎవరిని బట్టి వంట చెప్పి చూడు డబ్బులు నొక్కుతాడు. షాల్టన్ అంటే వాడు. అట్లా అనొద్దు పాపం, నాకు చాలా మంది ఫుడ్ పెట్టారు. ఈవెంట్ మేనేజర్ క్లియర్గా ఉన్నాడు. ఈవెంట్ మేనేజర్ నాకు స్టాండర్డ్ వచ్చు కానీ ఈరోజు రావట్లేదు, అది ఓకే. ఈవెంట్ మేనేజర్ ఫెసిలిటేట్ చేస్తున్నాడు అట్లా. అందుకని ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేద్దాం. ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్తాను ఆ టాక్స్లో, ఇప్పుడు నేను చేస్తున్న అంత బాగా రాలేదేమో, నేను కూడా ప్రయత్నం చేస్తాను. మీరు ఇది బీ ఆనెస్ట్. ఈరోజు నాకు కొంచెం మోషన్స్ అయినాయి కాబట్టి చేయి వణికింది, అందుకే నేను బొమ్మ సక్క. ఎందుకు ఇదంతా, నిజం ఒప్పుకో, ఈ తలకిరటం కింద పడిపోదు. కానీ అందుకని ఎవరికైతే లైఫ్ అర్థమైందో, అంటే ఒక జ్ఞానోదయ స్థితి వచ్చిందో, వాడు ప్రతిదాన్ని టచ్ చేయడంలో ఒక హంబుల్నెస్ ఉంటుంది. అంతవరకైతే నేను నా అనుభవంగా చెప్తాను. అవసరమైతే కొడతాడేమో, కానీ ఆ కొట్టడంలో కూడా ఒక మృదుత్వం ఉంటుంది. మేలుకొల్పడానికి, ఒక నిద్రపోతుంటే కొడతాం, మన ఉద్దేశం కొట్టడం కాదు, వాడిని మేలుకొల్పడం కదా, అట్లా ఉంటుంది. అంటే వాడి 100% క్లారిటీ ఉంది. హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు డిస్ట్రాయ్ సంబడి, హీ హ్యాస్ నో ఇంట్రెస్ట్ టు హర్ట్ సంబడి. అసలు తన ఉద్దేశమే అది కాదు, అట్లా ఉండే అవకాశమే లేదు. అట్లా ఉండే అవకాశం ఉంటే అసలు వాడు జ్ఞాని కాదు, వాడు చెప్పేది ఏ జ్ఞానము కాదు. అక్కడ ఏదో డ్రామా నడుస్తుంది. డ్రామాకు చాలామంది ఇప్పుడు సినిమాలే నచ్చినప్పుడు ఎవడన్నా కొంచెం ఎమోషనల్ డ్రామా ఆడితే ఎందుకు నచ్చదు? అందుకని నేను అవన్నీ తీసి బొంద పెట్టేసిండ్రా. ఒంటరిగానే పుట్టాను, ఒంటరిగానే ఉంటాను, ఒంటరిగానే పోతాను. సరే, నా చుట్టూ నా బట్టలు ఉన్నట్టు కొందరు నా వ్యక్తులు ఉండొచ్చు, ఐ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అక్కడితో నా బాధ్యత అయిపోయింది. ఎవరి ఎమోషనల్ బ్యాగేజ్ నాది కాదు, అట్లాగే నా ఎమోషనల్ బ్యాగేజ్ ఎవరిది కాదు. నాకు అసలు ఎమోషనల్ బ్యాగేజ్ లేదు, నేను ఎవరికి ఏది అంటగట్టను. అంతే. జ్ఞానం సర్ది కాదు పక్కోడికి అంటుకోవడానికి, నీ వెరకులో ఉంటేనే టచ్ అవుతుంది. అందుకని ఎవ్రీ టచ్ విత్ హంబుల్నెస్. ఎప్పుడన్నా కోపం వస్తే అది వేరు, తాత్కాలికం. కానీ నీ మోస్ట్ ఆఫ్ ద లైఫ్ షుడ్ బి చిన్న నిదానము, కొంత అసలు ఆకాశంలో ఉండు. వాళ్ళకి ఏ ద్వేషం ఉండదు కదా, అవకాశమే లేదు. అసలు నువ్వు అనుకున్నా ఉండలేవు. ఆశ్చర్యం అంటే అది బ్యూటీ. నీ వల్ల కాదు అంటే అసలు, ఎందుకంటే వాడు అనంతంతో ఎట్లుందంటే చూసినప్పుడు నది నీదైనప్పుడు ఎవడో చెంబు నీళ్ళు ఎత్తుకపోతే ఏమిరా, అదే అట్లా ఉంటుంది అది. అంటే ఎక్స్పీరియన్స్ వాడి దగ్గర ఏమి లేనట్టు కనిపిస్తుంది, బట్ వాడు దేంతో అసోసియేట్ ఉన్నాడో అది చాలా వాస్ట్. వాడు కూడా చెప్పలేడు, వేరే వాడు కనుక్కోలేడు, కానీ ఇట్ ఈస్ దేర్. అదేంది, అబ్సల్యూట్లీ పీస్ఫుల్, అన్కండిషనల్ పీస్ని ఎక్స్పీరియన్స్ చేయి లైఫ్లో. ఇది ఉంటే నేను ఉన్నానని చెప్పకు, అది ఉన్నా లేకున్నా నేను ఉన్నాను, అది నాకు అవసరం అంటే అని చెప్పు. బాత్ కథం ఎంత బాగుంటుందో. చలో తిందాం పా.